ఓకే. సో ఇదేంటి సీరియల్ వర్షన్ యూఐడి అంటే ఏంటి? ఓకే, ఇది ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్. ఇప్పుడు దాకా ఏంటి, మనం ఒక ఆబ్జెక్ట్ని ఎలా సీరియలైజ్ చేయాలో తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా మిస్ చేయాలి, సీరియలైజేషన్ నుండి ఎలా స్కిప్ చేయాలో తెలుసుకున్నాం, ట్రాన్సిట్ కీవర్డ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది ఒకటే ఎంప్లాయీ క్లాస్ని ఐ కెన్ యూజ్ ఫర్ ద మల్టిపుల్ ఎంప్లాయీ క్రియేషన్స్ కదా. సేమ్ ఎంప్లాయీ క్లాస్ని ఐ కెన్ యూజ్ ఫర్ ద మల్టిపుల్ ఎంప్లాయీస్ క్రియేషన్. ఫస్ట్ సాయి అని ఎంప్లాయీని క్రియేట్ చేయొచ్చు, నెక్స్ట్ అనదర్ ఎంప్లాయీని క్రియేట్ చేస్తూ నెక్స్ట్ అనదర్ ఎంప్లాయీని క్రియేట్ చేయొచ్చు కదా. కానీ ఈచ్ ఎంప్లాయీని క్రియేట్ చేసినప్పుడు ఐ వాంట్ టు మెయింటైన్ ద వర్షన్. ఓకే, సాయి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే నేను సీరియలైజ్ చేశాను. దాని తర్వాత ఇమీడియట్గా నేను అనదర్ ఎగ్జాంపుల్ తీసేసుకుని అనదర్ ఎంప్లాయీని తీసేసుకొని ఇంకో సీరియలైజ్ చేశాను. దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఉండాలి కదా, సంథింగ్ ఏదేదని తెలియాలి కదా. మీకు తెలియకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ గెట్ ఓవర్ రైడ్. సీరియలైజ్డ్ వర్షన్ ఐడి లేకపోతే ఏమవుతుందంటే, సీరియల్ వర్షన్ ఐడి లేకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ గెట్ ఓవర్ రైడ్. సేమ్ ఫైల్ విల్ గెట్ ఓవర్ రైడ్ కదా, ప్రతిసారి ఓవర్ రైడ్ అయిపోతుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెన్ ఎవర్ వీ యాడెడ్ దిస్ సీరియల్ వర్షన్ యూఐడి, ఆ వర్షన్ అనేది ఐడి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను సాయి సేవ్ చేసినప్పుడు ఒక వర్షన్ ర్యాండమ్ నెంబర్ ఇస్తాను. ఓకే, అది సీరియలైజ్డ్ అవుతుంది. అప్పుడు వర్షన్ నెంబర్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే, సో వర్షన్ నెంబర్ బేస్ చేసుకుని ఇది సేమ్ క్లాస్ అని కన్వర్ట్ చేస్తుంది ప్రాపర్టీస్. నెక్స్ట్ ఏంటి, నేను ఐఎమ్ సేవింగ్ శివ ఎంప్లాయీ. ఓకే, అప్పుడేం చేస్తాను, ఇక్కడ సీరియలైజ్డ్ వర్షన్ ఐడిని మార్చేస్తాను. మార్చేయడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ డీసీరియలైజ్ చేసేటప్పుడు వర్షన్ కంపాటబిలిటీ. ఇప్పుడు నేను ప్రీవియస్ సాయిని తీసేసుకున్నాను, దానికి ఒక సీరియలైజ్డ్ వర్షన్ ఐడి ఉంది. ఇప్పుడు దీనికి వర్షన్ ఐడి మారింది. అప్పుడు అక్కడ ఏమొస్తుందంటే క్లాస్ ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ సంథింగ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఏంటంటే అది వాట్ ఈజ్ ద ఎక్సెప్షన్ వీ గాట్, ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే వర్షన్ ఐడీస్ చేంజ్ అయ్యాయో అప్పుడు ఏంటి, ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ వస్తుంది. నువ్వు ఇప్పుడు వర్షన్ ఐడీస్ మార్చినప్పుడు సేమ్ ప్రీవియస్ ఏదైతే వర్షన్ ఐడితో జనరేట్ చేసిన ఆబ్జెక్ట్ ఉంటుందో, బైట్ స్ట్రీమ్ ఉంటుందో, దాన్ని మాత్రమే యూజ్ చేసుకుని క్లాస్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ నువ్వేం చేసావు, ఫస్ట్ సీరియలైజేషన్ చేసావు, అది బైట్ స్ట్రీమ్ జనరేట్ చేసింది, అది ప్రీవియస్ సీరియలైజ్డ్ వర్షన్ ఐడి తీసుకుంది. ఓకే, కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీ క్లాస్లోకి వచ్చి వర్షన్ ఐడి మార్చేసి మళ్ళీ ఆ క్లాస్ రిఫరెన్స్ యూజ్ చేసుకుని ప్రీవియస్ జనరేట్ చేసిన బైట్ స్ట్రీమ్ని ఈ క్లాస్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్షన్ ఐడి మారింది. వర్షన్ ఐడి ఎప్పుడు మారుతుంది బేసికల్గా అంటే, లెట్స్ సే ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేశా. ఫస్ట్ నా దగ్గర 3 ప్రాపర్టీస్ ఉన్నాయి క్లాస్లో. ఓకే, ఫస్ట్ నేను ఇనిషియల్గా నాకు రిక్వైర్మెంట్ వచ్చింది, 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను డెవలప్మెంట్ అంతా చేశాను, అప్పుడు సీరియలైజేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, బట్ తర్వాత నాకు ఎన్హాన్స్మెంట్ వచ్చింది, ఐ యాడెడ్ 2 more ప్రాపర్టీస్. 2 more ప్రాపర్టీస్ని యాడ్ చేశాను. అప్పుడు సేమ్ ఈ వర్షన్ ఐడి మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే, ప్రీవియస్ ఆల్రెడీ మనం జనరేట్ చేసిన బైట్ స్ట్రీమ్ ఫైల్స్ ఉంటాయా, అది దీనిలాగా కన్వర్ట్ అవ్వవు. ఎందుకంటే ప్రాపర్టీస్ గెట్ చేంజ్, రైట్? సింపుల్ ఆలోచించండి, ఇంకా క్లియర్గా చెప్తాను. నా దగ్గర ఒక క్లాస్ ఉంది, ఎంప్లాయీ నేమ్ ఐడి ఉంది. ఫస్ట్ నేను ఏమనుకున్నా, ఎంప్లాయీ ఐడికి ఇంటీజర్ డేటా టైప్ ఫిట్ అవుతుంది అనుకున్నా. ఓకే, ఇంటీజర్ అనే డేటా టైప్ ఎంప్లాయీ ఐడికి ఇచ్చాను, దాన్ని సీరియలైజ్ చేశాను. ఓకే, తర్వాత ఏమైంది, నాకు నా ఎంప్లాయీస్ అనేవాళ్ళు మోర్ దెన్ 10 digits దాటిపోయారు. అప్పుడు ఏంటి, ఐ కాంట్ యూజ్ ద ఇంటీజర్. అప్పుడు నేను డేటా టైప్ చేంజ్ చేయాలి, రైట్? కానీ ప్రీవియస్ ఆల్రెడీ ఒక సీరియలైజ్డ్ అయిన బైట్ స్ట్రీమ్ ఫైల్ ఉంది విచ్ ఈజ్ హ్యావింగ్ ద ఇంటీజర్ డేటా టైప్. ఇప్పుడు దాన్ని నువ్వు దీన్ని కన్వర్ట్ చేస్తే తీసుకుంటుందా? అప్పుడు ఏమవుతుంది, ఇన్వాలిడ్ డేటా టైప్స్ మ్యాచింగ్ అవుతుందా ప్రాపర్టీస్కి లేదా? అంటే అదొక వర్షన్డ్ క్లాస్, ఇదొక వర్షన్డ్ క్లాస్, అంటే సంథింగ్ గట్ చేంజ్డ్. అర్థమైందా? ఇప్పుడు ఈ వర్షన్ ఐడీస్ ఎందుకు మెన్షన్ చేస్తారు అని అంటే, ఓకే ప్రీవియస్ ఇంటీజర్ ఉన్నప్పుడు ఒక వర్షన్ ఐడి పెట్టుకుంటారు, ఈ వర్షన్ ఐడీస్ 2 సేమే. ఓకే, లేదు నీ క్లాస్ గెట్ చేంజ్, అప్పుడు ఏం చేస్తారు, నీ వర్షన్ ఐడిని మార్చేస్తారు. వర్షన్ ఐడి మార్చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వర్షన్ ఐడి రిలేటెడ్ చేంజెస్ ఉన్న బైట్ స్ట్రీమ్ ఫైల్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే క్లాస్గా కన్వర్ట్ చేస్తుంది.
క్లియరా? కొత్త ప్రాపర్టీ యాడ్ అయినా ఉన్న ప్రాపర్టీ మాడిఫై అయినా కూడా దాన్ని ఐడెంటిఫై చేయడానికి సీరియల్ వర్షన్ యూఐడి అనే ప్రాపర్టీ యాడ్ చేస్తారు. ఓకే, మీరు ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు డెఫినేషన్ అర్థమైంది కదా, ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఇది ట్రాన్సియెంట్ కీవర్డ్ సీరియల్ వర్షన్ యూఐడి ఏంటి, సీరియలైజర్ అంటే డెఫినెట్లీ ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్. ఓకే, ఇంకా అర్థం కాకపోతే ఇంకా నేనేం చెప్పలేను. ఓకే, ఇంతకన్నా నేను గొంతు పోతుంది, మొత్తుకోలేను. మీకు అర్థం కాకపోతే ఇప్పుడు 10 సార్లు చదవండి. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో, సీరియలైజేషన్ రన్ టైమ్ అసోసియేట్ విత్ ద ఈచ్ సీరియలైజబుల్ క్లాస్ వర్షన్ నెంబర్ అన్నట్టు. అంటే మనం ఏదైతే సీరియలైజ్ చేస్తామో రన్ టైంలో దానికి ఒక వర్షన్ ఐడిని మనం అసైన్ చేయాలి ఎవ్రీ టైం. ఓకే, that is to the serialization runtime associates with the each serializable class a version number. అంటే ఒక్కసారి ఒక క్లాస్ని మనం చేస్తామంటే దానికి ఒక వర్షన్ నెంబర్ని అప్లికేబుల్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది సార్ అని అంటే గెట్ ఓవర్ రైడ్. అదే ఫైల్ కీప్ చేంజ్ అవుతూ ఉంటుంది. నువ్వు వర్షన్ ఐడి మెయింటైన్ చేయకపోయావు అనుకో, నేను అడగదు, తిట్టదు. అదేమి ఏమవుతుంది, ఆల్రెడీ ఉన్న ఫైలే మార్చుకుంటూ పోతుంది. బట్ దానివల్ల నీకు డిసడ్వాంటేజ్ ఏంటి, ప్రీవియస్ స్టేట్స్లో నువ్వు సేవ్ చేసిన బైట్ స్ట్రీమ్స్ అన్నీ ఎగిరిపోతుంటాయి కదా. స్టేట్ నువ్వు సేవ్ చేయడానికి కదా మనం సీరియలైజేషన్ యూజ్ చేసేది. ఆ స్టేట్ అనేది అవైలబుల్లో ఉండదు. ఓకే, దాన్ని ఏమంటారు, ఆ సీరియలైజేషన్ ఏదైతే మెన్షన్ చేసే వర్షన్ నెంబర్ని ఏమంటారంటే సీరియల్ వర్షన్ యూఐడి అంటారు. విచ్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ ద డీసీరియలైజేషన్ టు వెరిఫై దట్ సెండర్ అండ్ రిసీవర్ ఆఫ్ సీరియలైజ్డ్ ఆబ్జెక్ట్ హ్యావ్ లోడెడ్ క్లాసెస్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఓకే, ఎంత కన్ఫ్యూజన్లో ఉంటుంది డెఫినేషన్. మీకు డెఫినేషన్తో సంబంధం లేదని చెప్పే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంటే బేసికల్గా ఈ సీరియల్ వర్షన్ యూఐడి ఏం చేస్తుంది అంటే కంపాటబిలిటీ చెక్. సేమ్ కైండ్ ఆఫ్ వర్షన్ యూఐడి క్లాస్ అయినా కాదా, అంటే ఆ క్లాస్ సేమ్ ప్రాపర్టీస్ అంటే ఏం చేంజ్ కాలేదు, ప్రాపర్టీ అప్డేట్ అవ్వలేదు, నువ్వు యాడ్ చేయలేదు. అలాంటప్పుడు సేమ్ వర్షన్ ఐడి ఉంచుతావు కదా, మార్చవు కదా. అలాంటప్పుడు వర్షన్ ఐడి కంపాటబిలిటీ ఈక్వల్గానే ఉందనుకో సేమ్ క్లాస్ లాగా తీసుకుంటుంది. సరే, ఇన్వాలిడ్ దాన్ని తీసుకొచ్చి సేమ్ దానికి వేరే దానికి అప్లై చేయాలని చూసాం అనుకుంటే ఏమవుతుంది, ఇన్కంపాటబిలిటీ వర్షన్ వస్తుంది. వర్షన్ ఐడీస్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. ఓకే ఓకే ఇఫ్ ద రిసీవర్ ఎవరు ఇక్కడ, డీసీరియలైజ్డ్. ఓకే, డీసీరియలైజేషన్ కదా రిసీవర్ అనేది. ఇఫ్ ద రిసీవర్ హ్యాస్ లోడెడ్ ఏ క్లాస్ ఫర్ ఏ ఆబ్జెక్ట్ దట్ యాజ్ ఏ డిఫరెంట్ సీరియల్ వర్షన్ ఐడి, దెన్ that of the corresponding sender class, then serialized will result in an invalid class exception. Okay, what is the definition? No, I didn't read properly. Tarata read cheskondi meeru. If the receiver has loaded a class for the object that has a different serial version UID, then that of the corresponding sender's class, then deserialization will result in an invalid class exception. ఓకే, నేను నా వర్డ్స్లో చెప్తాను. ఏంటి, మీరు ఆల్రెడీ సీరియలైజ్డ్ ఒక క్లాస్ చేశారు. ఇఫ్ యూ ట్రై టు డీసీరియలైజ్డ్, అప్పుడు వర్షన్ కనుక మిస్ మ్యాచ్ అవుతే, ఇన్కంపాటబిలిటీ అవుతే, అంటే వర్షన్ మ్యాచింగ్ అంటే ఇన్కంపాటబిలిటీ కదా, అప్పుడు యూ విల్ గెట్ ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్. ఓకే ఓకే ఏ సీరియలైజ్డ్ క్లాస్ కెన్ డిక్లేర్ ఇట్ ఓన్ సీరియలైజేషన్ యూఐడి. దీని సీరియలైజేషన్ యూఐడి నువ్వు ఎలా అయినా జనరేట్ చేయొచ్చు. నువ్వు ప్రతిసారి ర్యాండమ్గా నువ్వు నెంబర్ ఇస్తావా, ఏదైనా ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసే క్లాస్ తీసుకుంటావా, నీ మెకానిజం నువ్వు ఏదైనా తీసేసుకోవచ్చు. దట్స్ యువర్ ఓన్ వే. ఆ ఐడి ఎలా జనరేట్ చేస్తావు, ఎన్ని డిజిట్స్ అన్నా తీసుకుంటావు. ఇట్స్ అ లాంగ్. ఓకే, డేటా టైప్ ఆల్వేస్ ఇట్స్ అ లాంగ్. ఓకే, నువ్వు ఏ డేటా టైప్ ఇచ్చినా తీసేసుకోదు. ఫ్లోట్ను కూడా అలౌ చేయదు, ఫ్లోట్ నెంబర్స్ని కూడా అలౌ చేయదు, డెసిమల్ నెంబర్స్ని అలౌ చేయదు. ఓకే, సింటాక్స్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఎంప్లాయీ క్లాస్ ఉంది. ఐఎమ్ గోయింగ్ హియర్. ఏం చేయాలంటే ఫస్ట్ సీరియలైజ్ చేయగానే ఒక కొత్త ప్రాపర్టీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ దాన్ని ఏమంటారంటే సీరియలైజ్డ్ వర్షన్ ఐడి అని అంటారు. ఇక్కడ అసలు టైప్ చేస్తే అది ఇస్తుంది జేవిఎం, లేదంటే నువ్వు మొత్తం సీరియలైజబుల్ సీరియల్ వర్షన్ కనిపిస్తుంది. దీని సింటాక్స్ ఏంటంటే ప్రైవేట్, ఓకే, స్టాటిక్
స్టార్టింగ్ నెక్స్ట్ ఫైనల్. ఓకే, ఎందుకంటే డిక్లరేషన్ టైంలోనే వాల్యూ అసైన్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ ఉండాలి. తర్వాత దాని డేటా టైప్ ఏమని చెప్పాను, డేటా టైప్ ఆల్వేస్ లాంగ్. వేరే వేరే డేటా టైప్ ఇచ్చినా అది తీసేసుకోదు. సో ప్రాపర్టీ నేమ్ ఏంటి, సీరియల్ వర్షన్ యుఐడి. యుఐడి అంటే యూజర్ డిఫైన్డ్ ఐడి. ఓకే, యుఐడి షార్ట్ కట్. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫైనల్ అని ఇచ్చాం కాబట్టి ఇమీడియట్గా దీనికి ఏం చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. నువ్వు ఇనిషియలైజ్ చేయకపోతే అది ఏంటి తిడుద్ది. ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చావు, 0 కాకుండా సమ్ నెంబర్, ఇలా ర్యాండమ్ నెంబర్ ఇచ్చేసుకుంటారు. ఓకే, ర్యాండమ్ నెంబర్ ఇచ్చి సో ఇక్కడ ఏంటి, ఇది లాంగ్ కాబట్టి ఎల్ ఇచ్చేయాలి. ఓకే, ఇది ఇప్పుడు ఏమైంది, ఓన్లీ సీరియలైజ్ యాడ్ చేశాను. ఇది ట్రాన్సెంట్ లాగానే ఉంది. ఇప్పుడు ఈ డెమోలో అన్ని కవర్ అవుతున్నాయి. సీరియలైజేషన్ కవర్ అవుతుంది, ఈ ట్రాన్సెంట్ కీవర్డ్ కవర్ అవుతుంది, సీరియల్ వర్షన్ యూఐడి కూడా కవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను దీన్ని సీరియలైజ్ చేస్తాను. ఓకే, సీరియలైజేషన్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను డీసీరియలైజేషన్ చేస్తాను. నేను వర్షన్ ఐడి చేంజ్ చేయలేదు, రైట్, డీసీరియలైజ్ చేయాలి. ఓకే, డీసీరియలైజేషన్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ చేంజ్ దిస్. ఇక్కడ కేర్ఫుల్గా కాపీ, ఇక్కడ ప్లే చేస్తున్నావు ఓల్డ్ వన్. ఓకే, ఇది ఓల్డ్ ఆబ్జెక్ట్ స్టేట్ కదా, ఇప్పుడు చేసింది ఇది, దీన్ని ఇక్కడ సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ చేంజ్ వర్షన్ ఐడి, అంటే ఇది న్యూ వర్షన్ అని చెప్తున్నాను. ఓకే, సరే నెంబర్ కదా. ఓకే, సమ్ నెంబర్ని మార్చేసా, వర్షన్ ఐడిని మార్చేసా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, లైక్ సీరియలైజబిలిటీ ఉంది కదా, వి డూ వన్ థింగ్, సమ్ అప్డేట్ కూడా చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను దిస్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ లాంగ్, అంటే అప్డేట్ అయింది కదా ప్రాపర్టీ. ప్రాపర్టీ డేటా టైప్ మారింది, రైట్. నేను మళ్ళీ ఏం చేస్తున్నా, ఏమంటుంది లాంగ్ కాబట్టి వెళ్ళి పాస్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, డన్, సీరియలైజేషన్ అయింది. ఇప్పుడు ఏమైంది, వీటికి వెళ్తే సమ్ న్యూ కంటెంట్ యాడ్ అయింది, అంటే ఇప్పుడు ఏదైతే నేను మార్చానో దాంతో సీరియలైజేషన్ జనరేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అయితే ప్రీవియస్ స్టేట్ దీన్ని రిప్లేస్ చేస్తాను. ఇదేంటి ఇంటీజర్తో ఉంది. ఓకే, అర్థమైందా. ఇప్పుడు వర్షన్ ఐడి మారింది, కానీ దాని డేటా టైప్ కూడా మారింది. కానీ ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఇంటీజర్ ఉందో దాని స్టేట్ తీసేసుకున్నప్పుడు నేను డీసీరియలైజేషన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, స్ట్రింగ్ కరప్షన్ ఎక్సెప్షన్. ఓకే, క్లాస్ ఓకే, సమ్ ఎక్సెప్షన్ ఇది మారిందేమో, ఐ డోంట్ నో లేటెస్ట్ వర్షన్లో. ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు అర్థమైంది వర్షన్ ఐడి ఎందుకు మెయింటైన్ చేశాను అంటే. ఇప్పుడు ఏమర్థమైంది అక్కడ మీకు, ఆల్రెడీ క్లాస్ ఉంది. ఫస్ట్లో నేను ఏమనుకున్నాను, నాకు ఎంప్లాయీ క్లాస్ ఉంది, నాకు ఇంటీజర్ ఇస్ ఎనఫ్ ఫర్ ఐడి అనుకున్నాను వెనెవర్ ఐఎమ్ రైటింగ్ ఇనిషియల్ రిక్వైర్మెంట్. ఓకే, కానీ అప్పుడు నాకు ఏమైంది, నా ఎంప్లాయీస్ 10 lakhs దాటిపోయారు. బట్ 10 lakhs తర్వాత నేను ఇచ్చే నెంబర్ని ఇంటీజర్ తీసుకోదనుకో, అప్పుడు ఏం చేయాలి, నేను డేటా టైప్ని అప్డేట్ చేయాలి. ఓకే, కానీ ఆల్రెడీ ప్రీవియస్ స్టేట్స్ని సేవ్ చేసి పెట్టాను, జావా క్లాస్కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు కన్వర్ట్ అవుతుందా, ఛాన్స్ ఉందా. నేను ఆల్రెడీ ఈచ్ ఎంప్లాయీ చేసేటప్పుడు ఒక్కొక్క సపరేట్ సీరియలైజ్డ్ క్లాస్ క్రియేట్ అవుతుంది కదా, ఈచ్ ఆబ్జెక్ట్కి సేవ్ చేసుకుంటూ పోతాం. అంటే ఇక్కడ ఒకటే ఫైల్ పెట్టాను, కానీ అక్కడ ఏమవుతుంది, రన్ టైమ్గా డిఫరెంట్ ఫైల్, ఈచ్ ఎంప్లాయీకి ఒక ఫైల్ సేవ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, 10 lakhs దాటిన తర్వాత
మళ్ళీ ఇంకో ఫైల్ సేవ్ అవుతుంది. సేమ్ వర్షన్ ఫైల్ ఇచ్చారనుకో అప్పుడు డేటా టైప్ తీసుకుంటుంది. కానీ ఇంటీజర్ ప్రీవియస్ ఫస్ట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకో, మళ్ళీ వాడిని జావా ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయాలని ట్రై చేసావనుకో సీరియలైజ్డ్ క్లాస్ని, అవుద్దా? వర్షన్ ఐడి అప్గ్రేడ్ అయింది. ఓకే, అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నేను ఇదొకటి, నెక్స్ట్ ఇదొక కేసు కూడా ట్రై చేద్దాం. లాంగ్ బ్యాక్ ట్రై చేసాం కాబట్టి ఇది ఎంప్లాయీలోకి వెళ్తున్నా. ఐ రివర్ట్ బ్యాక్ ద డేటా టైప్. మళ్ళీ ఏం చేశాను, వర్షన్ ఐడి కూడా మార్చాను కదా. ఓకే, వర్షన్ ఐడి ఇలానే ఉంచండి. ఇప్పుడు ట్రై చేద్దాం డీసీరియలైజేషన్. సో వర్షన్ ఐడి మార్చగానే ఏమైంది, సక్సెస్ఫుల్గా అయింది. ఎందుకు, ప్రీవియస్ సేవ్ చేసిన స్టేట్ ఉంది కదా, అది ఇంటీజర్ తోటే సేవ్ చేశాను నేను. ఓకే, కానీ ఇక్కడ ఈ వర్షన్ ఐడిని అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, మనది. నువ్వు ఎప్పుడైతే ఇది అబ్జెక్ట్ అప్డేట్ అయింది అని అంటే యూ షుడ్ చేంజ్ ద వర్షన్ ఐడి. ఓకే, డేటా టైప్ అప్డేట్ అవ్వడమే కదా, డేటా టైప్ మార్చడం అంటే అప్డేట్ అవుతుందంటే క్లాస్ ప్రాపర్టీ యాడ్ చేసినే కాదు. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో కేసు ట్రై చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనం డీసీరియలైజేషన్ చేసాము. నేను ఏం చేస్తున్నా, ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ ఆల్సో అప్డేట్ కదా. స్ట్రింగ్ ఫోన్ నెంబర్ అనుకుందాం, స్ట్రింగ్ ఈమెయిల్. ఓకే, అంత రాసుకునే బదులు సోర్స్లో కదా. కన్స్ట్రక్టర్ ఉంచున్నా. ఓకే, ఇప్పుడు నేను కొత్త ప్రాపర్టీ యాడ్ చేశాను, కానీ నేను ఇప్పుడు సీరియలైజేషన్ చేయట్లేదు, జస్ట్ డీసీరియలైజేషన్ చేస్తాను. ఓకే, ఫోన్ నెంబర్ ఏంటి, సమ్ అడ్రస్ కూడా పంపించండి, XYZ email.com. ఓకే, ఇప్పుడు నేను ప్రీవియస్ ఉన్న స్టేట్ని డీసీరియలైజ్ చేస్తున్నా, కానీ ప్రాపర్టీ మారింది. ఓకే, ప్రాపర్టీ మారింది. ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఏంటి, అసలు పార్టిసిపేటే చేయలేదు, మిస్ మ్యాచ్ వచ్చింది కదా. ఓకే, దాన్ని ఇదివరకు నల్ వాల్యూ వచ్చేది ప్రాపర్టీకి, ఇక్కడ నల్ వాల్యూ కూడా రాలేదు. లెట్స్ ప్రింట్ చేద్దాం, ప్రాపర్టీ ప్రింట్ చేయాలి కదా, దానికి అది రావట్లేదు. ట్రై టు ప్రింట్. జస్ట్ నా క్యూరియాసిటీ కోసం చెక్ చేస్తున్నాను. గెట్ ఈమెయిల్. ఓకే, దీనికి ఏ వాల్యూ వస్తుంది, దీనికి కూడా నల్ వాల్యూ వస్తుందా. ఎస్, దిస్ ఇస్ ఆల్సో నల్ వాల్యూ. వర్షన్ ఐడి మార్చాను. ఓకే, అది పార్టిసిపేట్ చేయలేదు కదా, ప్రాపర్టీ లేదు. అప్పుడు డీసీరియలైజేషన్లో ప్రాపర్టీ లేదు, సీరియలైజ్ చేసేటప్పుడు ప్రాపర్టీ లేదు, కానీ డీసీరియలైజేషన్లో ప్రాపర్టీ వచ్చింది. నేను ప్రీవియస్ సీరియలైజేషన్ చేశాను, అప్పుడు ఆ ప్రాపర్టీ లేదు. డీసీరియలైజ్ చేసేటప్పుడే ప్రాపర్టీ యాడ్ చేశాను, కాబట్టి దానికి నల్ వాల్యూ వస్తుంది. లేదు కదా, ఆల్రెడీ ప్రాపర్టీ లేదు కాబట్టి అది నల్ వాల్యూ ఇస్తుంది. ఓకే, ఈ కేసెస్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. లేదు, ఇప్పుడు నేను మళ్ళీ సీరియలైజేషన్ చేశాను అనుకో, సీరియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను డీసీరియలైజేషన్ చేసేటప్పుడు ఏమొస్తుంది, ఈమెయిల్ ప్రాపర్టీ వస్తుంది, ట్రాన్సాక్ట్ కీవర్డ్ పెట్టకపోయినా. అర్థమైందా, అంటే టైమ్ ఆఫ్ సీరియలైజేషన్లో ప్రాపర్టీ లేదు, డీసీరియలైజ్ చేస్తుంది, అదే దాని ప్రాపర్టీని సేవ్ చేయలేదు, అది ఏ వాల్యూ ఇస్తుంది నీకు, నల్ వాల్యూ. ట్రాన్సాక్ట్ ఏంటిది, ప్రాపర్టీ ఉంటుంది కానీ దాన్ని పార్టిసిపేట్ చేయొద్దు అన్నప్పుడు ట్రాన్సాక్ట్ యూజ్ చేయాలి. ఓకే, క్లియరా. కంపాటబిలిటీ అంటే ఎందుకు చేయాలి సార్ ఇదంతా అంటే, చేయాలండి. ఎందుకు చేయాలి అని అంటే మీరు బాగా మల్టిపుల్ అప్లికేషన్ బ్యాంకింగ్లో చేసినప్పుడు అర్థమవుతుంది. అర్థం ఎలా తెలుస్తుంది నీకు, అర్థమైపోద్దా అంటే, నేను ఇప్పుడు ఎంప్లాయీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, నాకు 10 lakhs కస్టమర్ 10 lakhs ఎంప్లాయీస్ ఉంటారని తెలుస్తుందా నాకు ఇప్పుడే.
10 lakhs అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? నాకు నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కావాలంటే అవుద్దా అసలు? ఫస్ట్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ కౌంటే ఉండొచ్చు, ఇప్పుడు 10 lakhsలో ఉండొచ్చు. ఓకే, వాళ్ళు 20 సంవత్సరాలు బ్యాక్ స్టార్ట్ చేశారు కంపెనీ. అలాంటి దానికి నేను ఫ్యూచర్లో అవుతుంది కానీ చెప్పి ఇప్పుడు డేటా టైప్ ఇచ్చుకుంటూ పోతా అంటే యూఆర్ వేస్టింగ్ మెమరీ కదా. ఫ్యూచర్లో అయితే అప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి అంతే, కానీ ఫ్యూచర్లో అవుతుంది కదా అని చెప్పి అన్నెసరికి ఇచ్చుకుంటూ వెళ్ళాం కదా. అర్థమవుతుందా? ఇప్పుడేంటి, ఇప్పుడున్న మొబైల్ వెర్షన్స్ 10 digits ఎనఫ్. 10 digits ఎనఫ్ అందరికీ కదా. ర్యాండమ్గా దాన్ని ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసి ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తారు. కానీ కొన్ని కేసెస్ తర్వాత 10 digits అనేది అన్ని ఫుల్ అయిపోయాయి అనుకో, ఛాన్సే లేదు ఇక. అప్పుడు ఏం చేస్తారు, 12 digitకి వెళ్ళిపోతారు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ జనరేట్ చేస్తే ఎన్ని నెంబర్స్ వస్తాయి? 12 digitsకి 10 కన్నా ఎక్కువ వస్తాయి కదా. సరే ఏదో ఒక నెంబర్ వస్తుంది, కానీ అది ఫ్యూచర్లో అవుతుంది కదా. అంటే ఫస్ట్ ఇది ఫిల్ అవ్వాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. ఎస్, కొన్ని ఇయర్స్ పడుతుంది. అలా కొందరు ఆల్రెడీ వాడి తీసేసిన వాళ్ళు ఉంటారు, దాన్ని రీడ్ చేసుకోవడం మళ్ళీ. ఓకే, సో ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారంటే వీళ్ళు కూడా ఒక లీగల్ బాడీ ఉంటుంది. టెలికామ్ ప్రొవైడర్స్ కూడా మొబైల్ నెంబర్ జనరేట్ చేయడానికి ఉంటుంది కదా, ఒక లీగల్ బాడీ ఉంటుంది. సో వాళ్ళు ఏ నెంబర్స్ యూజ్లో ఉన్నాయి, ఏ నెంబర్స్ అన్యూజ్డ్, మళ్ళీ 12 నెంబర్ జనరేట్ చేయడం ఎందుకు, ఆల్రెడీ అన్యూజ్లో ఇవన్నీ ఉన్నాయి, వీటిని రీకన్ యూజ్. మీరు అప్పుడే సిమ్ తీసేసుకోండి, కొన్ని 6 months 7 months వాడుకుంటుండండి, మీ నెంబర్ ఆటోమేటిక్గా వేరే వాడికి వెళ్ళిపోద్ది. రైట్, అది ఎవరు చూసుకుంటారు? ట్రై అని ఉంది కదా, అరే వీడు తీసుకున్నాడు యూజ్ చేయట్లేడు, వీడు అప్డేట్ కూడా చేయట్లేదు, ఈ నెంబర్ అన్నెసరీ ఎందుకు పోవడం అని చెప్పేసి రీఅరేంజ్ చేస్తుంటారు. అందుకనే కీప్ అప్డేట్ చేసి అట్లీస్ట్ ఒక 6 monthsకి ఒకసారైనా, 3 monthsకి 6 monthsకి ఒకసారైనా రీఛార్జ్ చేసుకోవాలి. ఓకే, బ్యాంక్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి, బ్యాంక్ నెంబర్స్, బ్యాంక్ అట్లీస్ట్ స్పెషల్ బ్యాంక్ నెంబర్ అంటే ఒకటి మనం కరెంట్ ఒక నెంబర్ వాడుతుంటాం, కానీ బ్యాంక్లో మాత్రం ఎప్పుడో ఓల్డ్ నెంబర్ ఇచ్చి ఉంటాం, అది యూజ్ చేయట్లేదు కదా అని దాన్ని అప్డేట్ చేయకుండా, దాన్ని రీఛార్జ్ చేయకుండా ఉండకండి, అది ఎవరికో వెళ్ళిపోతుంది. ఓకే, మీ ఓటీపీస్, మీ పర్సనల్ ఏమైనా ఉంటే అవన్నీ దాని నెంబర్కి వెళ్ళిపోతూ ఉంటాయి.